సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, నువ్వు ఊబిలో పడిపోకుండా నేను నిన్ను రక్షించుకుంటాను. ఈ సాయి మాటలు విను, నిన్ను అంతనంత ఎత్తుకి ఎక్కేలా చేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటలోని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశంలోకి వెళ్తే, బిడ్డ, నిన్ను ఊబిలో కూరుకుపోకుండా నేను కాపాడుకుంటాను. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల లోయలో కూరుకుపోయి ఉన్నావు. కష్టం అనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్నావు. సమస్యలు అనే ఒక ఊబిలో నువ్వు కూరుకుపోతూ ఎంతో బాధాకరంగా నీ జీవితం బయట పడేసే ఒక మార్గం ఎవరైనా చూపిస్తారా, నన్ను ఎవరైనా సహాయం చేస్తారా అని కాచుకొని కూర్చున్నావు. అలాంటి ఊబిలో నుంచి బయటకు తీయటానికి నీ సాయిని నేను ఉన్నాను కదా. నీ భర్త అప్పులన్నీ తీరాలి. ఆ అప్పుల బాధలో నుంచి నా భర్తను రక్షించేది ఎలా, నా భర్తని కాపాడుకునేది ఎలా అని నువ్వు పడి ఆవేదన నాకు అర్థమవుతుంది. నీ కుటుంబం అప్పులలో ఉండి ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా పోవాలి, ఎవరికి ఏ సమాధానం చెప్పాలి అని సతమతమైపోతున్నావు కదా తల్లి. ఈ అప్పులన్నీ తీరే మార్గం చూపించు బాబా అని నన్ను వేడుకుంటున్నావు. తప్పకుండా చూపిస్తానమ్మా. అదేవిధంగా ఒక సమస్య పోతే మరొక సమస్యతో నేను చిక్కుల్లో చిక్కుకుని ఉన్నాను బాబా. నా సమస్యలకు పరిష్కారం అనేది నువ్వు చూపించు. ఈ సమస్యకు పరిష్కారం అనేది ఇది ఉంది, కానీ ఆ పని చేస్తే ఇంకొకటి నేను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు సతమతమైపోతూ ఉన్నావు. బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, సమస్య అన్న తర్వాత పరిష్కారం తప్పనిసరిగా ఉంటుంది. ఆ సమస్యకు అదే పరిష్కారం అన్నప్పుడు అది నువ్వు చెయ్యక తప్పదు. అది చేసిన తర్వాత దాని ఫలితం నువ్వు భగవంతుని దగ్గర వదిలేయాలి. అంతేకాని ఏం చెయ్యాలో తోచలేదు అని అలాగే కూర్చొని ఉంటే ఆ సమస్య నుంచి, ఆ చిక్కు నుంచి నువ్వు బయటపడేది ఎలా చెప్పు? ఏదైనా సరే నీకు కష్టం వచ్చినప్పుడు దానిని ఎలా తప్పించుకోవాలని ఉపాయం మనస్ఫూర్తిగా కొంచెం నిదానంగా ఆలోచించు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి నువ్వు తప్పకుండా ఆ పరిష్కారం ఏదో కనుగొనగలవు. ఆ కనుగొనే దారి అనేది ఏదో ఒక రూపంలో నీకు వస్తుంది. మంచి ఆలోచనతో నువ్వు ఆ సమస్య నుంచి బయటపడగలవు. కాబట్టి కొంచెం నిదానంగా ఆవేశం తగ్గించుకొని ఆలోచించి ఈ సాయిని ధ్యానిస్తూ ఆలోచించు. నీ సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందమ్మా. నిన్ను ఎంతోమంది ఎన్నో అన్నా నువ్వు పట్టించుకోవు, కానీ నీ భర్తని అన్నా, నీ కుటుంబాన్ని అగౌరవపరిచినా నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవు. అది నీ భర్త ఎప్పుడూ తెలిసి తెలియక చేసిన తప్పులు నువ్వు మన్నిస్తావు, కానీ నీ భర్తని ఇంకొకరు ఒక మాట అన్నా ఓర్చుకోలేనంత బాధ కలుగుతుంది. నా భర్తని ఎవ్వరూ ఒక మాట అనకూడదు, ఆ మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది అని నీ భర్త బాధ్యత కూడా నువ్వే తీసుకొని అతనికున్న సమస్య నీదిగా భావించి దానిని ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటావు. భర్త సమస్యే నీ సమస్య కాబట్టి ఆ భర్త ఉన్న అప్పుల ఊబిలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు. కాబట్టి దీని నుంచి బయటపడేది ఎలా చేస్తే నాకు ఇప్పుడు డబ్బు సహాయం దొరుకుతుంది అనే ఒక ఆందోళన కూడా నీకుంది. తప్పకుండా ప్రయత్నించు తల్లి. నీ భర్తకు అండగా ఉండు. నీ భర్తకి ఓర్పుగా అండగా ఉండటం మంచి విషయమే. లేకపోతే అతను కూడా ఒక నిరుత్సాహమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు నీ కుటుంబానికి ఆదరవ, ప్రశాంతత అనేది ఉండదు కదా. మరొక్కసారి చెబుతున్నాను విను. తప్పకుండా నీ అప్పుల బాధ తొలగిపోయి దారి దొరుకుతుంది. నీ అప్పుల నుంచి నువ్వు బయటపడే ఒక మార్గాన్ని నేను చూపుతాను.
మరొక విషయం ఏంటంటే బిడ్డ, నువ్వు ఒక మెట్టు ఎక్కగానే మాటల్లోనో చేతల్లోనో చూపుల్లోనో లేక నీ ప్రవర్తనలోనో కొంచెం కూడా తేడా రాకుండా చూసుకో. అలా వచ్చింది అంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించేస్తాడు. జాగ్రత్త. ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది నువ్వు నేర్చుకోవాల్సిన ఒక విషయం. బిడ్డ, ఏదైనా మంచి చేయడానికి లేదా ఎవరికైనా సాయం చేయడానికి మంచి సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి చేయాలి అని నీ మనసులో ఆలోచన వచ్చిందంటేనే అది ఒక మంచి సమయంగా భావించు. మంచి ఎప్పుడు చేయాలంటే అప్పుడే చేసేయాలి. మంచి చేయడానికి ఎప్పుడు చెడు సమయం, దుర్ముహూర్తం ఇట్లాంటి చెడ్డ సమయాలంటూ ఏమీ ఉండదు. ఇతరులకి అవసరాలు ఎప్పుడైతే వస్తాయో అదే నీకు సరైన సమయం అని చెప్పి గుర్తుంచుకొని తప్పకుండా ఇతరులకు సాయం చేయి. ఇక నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. ఇది నువ్వు పాటించే తీరాలి. ఇది పాటించిన పక్షంలో నీకున్న అప్పులు, నీకున్న సమస్యలు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేమిటో తెలుసా? నువ్వు ఎంతగానో నన్ను పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటావు. నేను ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా ఆచరిస్తావు. మంచిదే. దానికోసమే నా బిడ్డ బాగుండాలి అని కోరుకొని ఈ మాటలు నీకు చెబుతున్నాను. నన్ను పూజించటం, దైవాన్ని ఆరాధించటం మంచిదే. కానీ ముఖ్యంగా నీ తొలి దైవం ఎవరు? నీ తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు తప్పకుండా పూజించాలి. తప్పకుండా వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించటం అంటే వాళ్ళకి కావలసిన సదుపాయాలు చూపించటం, వాళ్ళు చేసుకోలేని పనులు నువ్వు చేయటం, వాళ్ళకి నేనున్నాను అని ఒక ధైర్యంగా ఆసరాగా ఉండటమే నీ తల్లిదండ్రులు నువ్వు తొలి దైవంగా ప్రార్థించినట్టు. అలాగే నీలో ఎప్పుడు కూడా విరక్తి అనే మాటే రాకూడదమ్మా. విరక్తి అనేది పుట్టినప్పుడు ఎలాంటి పని చేయలేవు. కాబట్టి నీ జీవితాన్ని విరక్తిగా మాత్రం ఎప్పుడు చూసుకోవద్దు. అలాగే ఓర్పు, బుద్ధి అనే ఒక 2 విషయాలు నీలో పెంపొందించుకోవాలి. ఓర్పు అనేది ఎంత అద్భుతమైన ఒక విషయమో నీకు ఎన్నోసార్లు చెప్పే ఉన్నాను కదా. ఆ ఓర్పుని, బుద్ధిని నీలో పెంచుకో. నీలో మంచి గుణం, అలాగే మన్నించే గుణం కూడా నువ్వు పెంచుకోవాలి తల్లి. మంచి గుణం ఎంత మంచి వజ్రం లాంటి విలువైనదో అలాగే మన్నించే గుణం కూడా అంత విలువైనది. ఇతరులు నిన్ను ఏదైనా దూషించినా, శిక్షించిన వాళ్ళు మన్నింపు అనేది కోరినప్పుడు మన్నించే గుణం నీలో ఉందంటే నువ్వు భగవంతునితో సమానం తల్లి. అలాగే నీలో ఒక భయంకరమైన రోగాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలి. ఆ రోగం పేరే అత్యాశ. ఆశపడటం మానవ సహజం, కానీ అత్యాశ అనేది ఒక భయంకరమైన రోగం. ఆ రోగాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు. అలాగే మోసం చేసే వారిని ఎప్పుడు కూడా నమ్మవద్దు. ఆపదలు తెచ్చేవి ఎక్కువగా ఆపదలు తెచ్చేది ఏదో తెలుసా? అతివాగుడు. ఎక్కువగా అనేది మాట్లాడటం తగ్గించుకో. అతివాగుడు అనేది ఎక్కడుంటుందో అక్కడ నీకు ఆపదలు అనేవి తెచ్చిపెడుతూ అనవసరంగా అనేది మాట్లాడవద్దు. అలాగే నువ్వు చేయవలసింది సహాయం ఇతరులకు చేసినప్పుడు నీకు భగవంతుడి సహాయం అనేది దొరుకుతుంది. అలాగే ఎవ్వరికి కూడా ద్రోహం అనేది తలపెట్టకూడదు బిడ్డ. ద్రోహం అనే మాట తలపెట్టడం కానీ, నువ్వు ఇతరులకు చెయ్యాలనుకోవటం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. అలాగే నిన్ను ఎవరైతే ఇష్టపడతారో, నిన్ను ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళ స్నేహం అస్సలు వదులుకోవద్దు. అలాగే వాదన, ఇతరులతో ప్రతి విషయానికి వాదనకు దిగవద్దు. వాదన అనేది పెట్టుకున్నప్పుడు నీకు ఆపదలు చుట్టుముడతాయి, నీకున్న సమస్యలు పెరుగుతాయి తల్లి. కాబట్టి ఈ జీవిత సత్యాలను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకున్న సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషమైన జీవితం నీకుంటుంది. దానికి పైన ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుంటాను. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వదా సహదా నీకు ఈ సాయి రక్షణ ఎప్పుడూ ఉంటుంది బిడ్డ. నిన్ను నేను కాపాడుకుంటాను. ఈ సాయి బిడ్డని ఈ బాబా కాపాడుక మరెవరు కాపాడుకుంటారు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.